ఇలా మా ఇంట్లో ఎల్లమ్మని చేసుకుంటాను కదా ఫ్రెండ్స్. ఇగో 2 జాకెట్ పీసులు పెడతాము అమ్మవారికి. ఇగో కుడుక పోక ఖర్జూర పండు ఇలా పెడతాము. కుడుక పోక ఖర్జూర. ఇగో మేము వట్టి చేపలతోటి ఇలా వండుతామండి. పిండి పోసి ఇగో ఇలా వండుతాం వట్టి చేపలు. అది అమ్మవారికి ఇష్టం. ఇది వండాను. ఇగో బోనం, ఇగో బెల్లం శాఖ, ఇగో కళ్ళు అయితే అమ్మవారికి బాగా. ఇగో బెల్లం శాఖ అండి, అది బెల్లం శాఖ. అది ఇగో కళ్ళు అయితే మెయిన్ అమ్మవారికి బాగా ఇష్టం అండి. కళ్ళను కూడా తీస్తారు. కళ్ళు అయితే అమ్మవారికి చాలా ఇష్టం కళ్ళు. అందుకే ఇగో కళ్ళు కూడా ఇగో ఇలా చేసుకుంటాం. 5 కళ్ళు ఇలా పెట్టాలి. ఇగో ఇలా పెడతాము 5 పళ్ళు. 5 పెడతాము. ఈ పళ్ళ మీద మన వట్టి చేపల కర్రీ పెట్టాలి. అమ్మవారికి చాలా ఇష్టం. గుడాలు ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్, గుడాలు కూడా అవుతున్నాయి. కొద్దిగా లేట్ అయింది గుడాలకు. ఇవి 5 పండ్లు ఇలా పెడతాం. అయితే చిన్న ఆకులు దొరికినాయి ఫ్రెండ్స్. అవి ఆకులు అక్కడ అయితే పల్లెటూర్లలోనైతే ఆకులు దొరుకుతాయి. మనకి ఇక్కడ ఆకులు జామాకులలో పెడుతున్నా ఫ్రెండ్స్. నేనైతే ఇవి ఇలా పెడుతున్నా. ఇట్లా చేపని ఒక పీస్ వేయాలి. ఇలా ఒక పీస్ వేసి ఇలా పెట్టాలి. దీని మీద కొద్దిగా పెరుగు, గుడాలు పెట్టాలి అమ్మవారికి. అమ్మవారికి చాలా ఇష్టం. ఇలా చేస్తాం. మేమైతే ఇలా చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో చూడండి. మేమైతే ఇలా చేస్తాము అమ్మవారికి అయితే.